అంతే కదా. అవును, ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారు? ఇంకెవరికి ఇస్తారండి? విశ్వేశ్వర మేషాల చేతికి ఇచ్చారు శ్రీకాకుళంలో. మాస్టర్ గారు ఇలాంటి ప్లాన్లు కూడా చేస్తున్నారా? కానీ చిన్న డౌట్ అన్నమాట. ఏమిటండి? మీరు వెళ్ళి గీయించుకున్నారా? అతను వచ్చి గీశారు. ముందు రోజు కబురు పెట్టానండి. పొద్దున్నే మా ఇంటికి వచ్చాడు. రోజంతా ఉండి రాత్రి అంతా కూడా ఉండి పొద్దున్న వరకు పని పూర్తి చేసుకుని పొద్దున్నే చక్కగా వెళ్ళిపోయారండి. ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టారు. అదే కిటికీలో బాలబంధాలు తప్ప ఆ చివరికి తెచ్చి సీట్లు మూసేసింది. అయ్యో ఆగదా, అదేం చెప్పమంటారు? మా చిన్నమ్మాయి చిత్ర కదండి. చిత్ర కదా? అదేంటి డోర్ క్లోజ్ చేసింది, ఓపెన్ చేయలేదా? ఇప్పుడు 3వ రోజుల ఆషాఢమా, శ్రావణం కూడా వచ్చేసి వస్తుంది. వచ్చాక మంచి ముహూర్తం చూసి ఓపెన్ చేయిద్దామని అడ్డే పెట్టాము. ఒక పని చేయండి. ఏమిటో? కృష్ణమూర్తి గారి ఒక అబ్బాయి ఉంటాడు ఇక్కడ. అమరావు కృష్ణమూర్తి కాదా? ఎంప్లాయ్. అతగాడి చేత ఓపెన్ చేయండి. అతగాడి చేత ప్రారంభిస్తే మిగతా వాళ్ళందరూ ఆరంభిస్తారు. నేను ముందుగా భయం అయిపోయింది. ఎవరికి? ఉన్నారు లెక్చరర్ గారు. అమ్మ బాబాయ్, అత్తిరి శంకరరావు మేస్టర్. సరే గారి ఎక్కడి నుంచో కానీ చల్లగా బాబు బాబు, అది మా పెద్ద అమ్మాయి చింతామణి కదండి. దగ్గరగా వెళ్ళి చూసారండి. చూశాను. చూడగానే వాలిపోవాలనిపిస్తుంది. అమ్మాయి ఒక్క గది ఏసీ చేయించానండి. అవునా? ఉండాలి గారి ఊరంతా చేయించుకుంటాను. మీ దయ ఉంటే ఇల్లు మొత్తం ఏసీ చేయిస్తాను. అంతే లతప్ప. ఆనందంగా ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుంది. ఈ మధ్య గది ఎవరిది? ఆ గది నీకెందుకు రండి? ఏమండి అన్ని గదుల గురించి చెప్పారు. ఆ గది గురించి చెప్పడానికి మీకు వచ్చిన నష్టమేంటి? పెద్ద అమ్మాయి గది చూపెట్టాను. అవును. చిన్నమ్మాయి గది గురించి చెప్పాను. అవును. ఆ మధ్య గది ఎవరిదైతే మీకెందుకు? అయ్యో, తెలుసుకోవడంలో తప్పే ఉందండి. ఏమిటి అవసరం అంటారు? చెప్పండి, పర్వాలేదు. ఇదంతా ఏమి సిగ్గే?